హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. టాలీవుడ్లో మరో కొత్త కేసు. జానీ మాస్టర్ గారు అయిపోయారు, హర్ష సాయి అయిపోయారు, రాస్తారు ఇలా అయిపోయారు. వాళ్ళు కేసెస్ నుంచి బయటికి కూడా వచ్చేసారు. దాన్ని ఒక్కొక్కరు మర్చిపోతూనే ఉన్నారు. ఈ లోపే ఇండస్ట్రీలో మరో కొత్త కేసు అనమాట. ఇన్ఫినిటమ్ మీడియాలో చేసే ఒక నటి అదే ఇన్ఫినిటమ్ మీడియాలో వర్క్ చేస్తున్న ప్రసాద్ బెహ్రా మీద నన్ను బలవంతం పెట్టారు, అసభ్యకరమైన చోట నన్ను టచ్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ప్రసాద్ బెహ్రా మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టారనమాట. ఇంతకీ ప్రసాద్ బెహ్రా పెళ్లి వారమండి అనే వెబ్ సిరీస్లో చాలా మందికి దగ్గరయ్యారు. అంతేకాకుండా మొన్న వచ్చిన కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ చేసి ఇండస్ట్రీ పెద్దల అప్రిషియేషన్స్ అంతా కూడా పొందారనమాట. ఫ్యూచర్లో మంచి రైటర్ అవుతారు, మంచి యాక్టర్ అవుతారు అని చెప్పి అనుకున్నాం. కట్ చేస్తే పోలీసులు 1992/2024 మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనమాట. ఇంతకీ ఆ నటి ఎవరు అంటే ప్రీవియస్గా పెళ్లివారం అండి అనే వెబ్ సిరీస్లో కూడా ప్రసాద్ బెహ్రాతో వర్క్ చేశారు. అంతకుముందు చాలా వెబ్ సిరీస్లో కానీ కాంటెంట్ క్రియేషన్స్లో కానీ ఇన్ఫినిటమ్ వాటిలో చేస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు కూడా బాగానే కలిపి వర్క్ చేశారు. ఇంతకుముందు మంచిగా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. మరి సడన్గా ఏమైంది ఏంటనే విషయం ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికైతే ప్రసాద్ బెహ్రా గారిని నిన్న నైట్ జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. ప్రస్తుతానికి ఆయన 14 రోజులు రిమాండ్ ఉండాల్సి వస్తుందన్నమాట. ఇంతకీ ఇందులో ఎంత మాత్రం నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి అనే విషయం మనకు కూడా తెలియదు. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు కంటెంట్ షేర్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఈ కేసులో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి, నిజంగానే ప్రసాద్ బెహ్రా తప్పు చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, భార్గవ్ అగురు.